కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు గుర్తుకు వచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో కేసీఆర్ ఏర్పాటు చేసుకోవాలని, పాలనలో కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. సర్వై పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని, కాంగ్రెస్ జాతీయ పార్టీ అయి ఉండి కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుందని, రేవంత్ రెడ్డి చైర్మన్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుందని, డైరెక్టర్స్ గా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, భూపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి కరసన్నల్లో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో భూ ఆక్రమణ జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్ దశాబ్ద కాలంగా కుల వృత్తులను ప్రోత్సహిస్తూ విద్యా అవకాశాలు కల్పించేందుకు విద్యాలయాలు ఏర్పాటు చేశారని, ఇప్పటికైనా నూతన విద్యా విధానం అమలు చేస్తే ప్రస్తుతం కొనసాగిస్తున్న గురుకులాలు యథావిధిగా కొనసాగిస్తూ నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యా విధానం ఏమిటి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం రేవంత్ రెడ్డి కమిషన్ల కోసమేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జీవితంలో ఏనాడైనా తెలంగాణ జెండా పట్టారా? కేసీఆర్ తో అడుగులో అడుగు వేసి ఉద్యమం చేసిన కేసీఆర్, హరీష్ రావుతో మీకు పోలికేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో ఇట్ హ్యాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. It has become private limited company owned by chairman and managing director Enumula Revanth Reddy. Owned by chairman and managing director Enumula Revanth Reddy. Directors ఏదైతున్నదో Enumula Tirupati Reddy, Enumula Kondal Reddy, Enumula Jagdish Reddy, ఎనిమిల భూపాల్ రెడ్డి, ఎనిమిల కృష్ణారెడ్డి. దీస్ ఆర్ ఆల్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ నీ పాలన ఏ విధంగా నడుస్తుందో దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటున్నాను. కాబట్టి ఏది ఇచ్చిందో ఇలా బలహీన వర్గాల అభ్యున్నతి, ఒకటి కుల వృత్తుల ప్రోత్సాహం అనేది ఉందో ప్రస్తుత జీవన విధానం లోపల కుల వృత్తులు అనేది అవి ప్రధానమని చెప్పంటున్నా. అది ఆ కుల వృత్తులతోనే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. ఆ కుల వృత్తులు ప్రోత్సహింప చేయాలి తప్పనిసరిగా. నువ్వు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవా రేవంత్ రెడ్డి? ఓ బొమ్మ పెట్టుకోలేదు నీ ఆఫీసులో. రేవంత్ రెడ్డి గారు నిజంగానే అంటున్నారు, తప్పేముంది అందులో? నీ ఆఫీసులో ఏదో కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకోవా ఒకటి. ఆయన ఆదర్శంగా తీసుకో. ఆయన ఏ విధంగా ఏదైతుందో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోయిండో, ఏ విధంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో తోడు నిలిచిండో నీకు ఎప్పటికీ మదిలో మెదలాలి. ఎప్పటి మదిలో మెదలాలంటే కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకో. ఆలోచన చేయ, రాత్రి నిద్రలన్న ఆలోచన చేయరా ఆయన. ఎప్పుడు ఏదైతుందో విమర్శకు పరిమితం కాకు. కల్పిస్తా అని చెప్పండి చెయ్యి అంటున్నాం మేము. నువ్వు ఏ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా అని చెప్పంటున్నావో, ఇవాళ కొనసాగుతున్నటువంటి యొక్క గురుకుల ఆశ్రమ పాఠశాలలు తరలించడం కాదు, వాటిని మెరుగుపరచాలంటే యాజ్ ఇట్ ఈజ్ యూ కెన్ ఇంప్రూవ్. అక్కడే ఏదైతుందో అల్లీపూర్లోకి 5 ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడే భవన నిర్మాణం చేయు. వీళ్ళందరినీ గంపగూత పట్టుక చేయడం 2000 మందిని కలిపితే ఆ 2000 మంది ప్రేయర్ ఎట్లా చేయాలి? ప్రేయర్ అయినాక మళ్ళీ ఎటు పోవాలి? అది అందుకే నేను ఏమంటున్నా, యూ కమ్అట్. అసలు యాక్చువల్ నీ విధానం ఏంటో యూ కమ్అట్. ఈ కలిపిన తర్వాత ఏదో అమాల్గమేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నువ్వు నీ విధానం చేయబోతున్నావు, యూ కమ్అట్ విత్ ఇట్. జీవితంలో రాజకీయంగా ఏదైనా తెలంగాణ జెండా పట్టినాడే? పొంగులేటి తెలంగాణ జెండా పట్టిండా? తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ జెండా పట్టిండా? వేం నరేంద్ర రెడ్డి తెలంగాణ జెండా పట్టిండా?